హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను యూజ్ చేసే మెటీరియల్ అంతా ఒకసారి చూపించమని అడిగారు. సో అందుకని ఈరోజు అలా ప్లాన్ చేశానండి. నేను మరి చూసేద్దామా? క్రేజీ క్రియేషన్స్ అని నేమ్ ప్లేట్ చేశాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నామండి. సో చూడండి, ఇంకా ఇది నేను యూజ్ చేసుకున్న పెన్ స్టాండ్ అండి. పెన్ స్టాండ్ లాగా ఇలా చేసుకొని నేను అలా నా స్టఫ్ మొత్తం ఇలా వేసుకుంటానండి. సో చూడండి, ఇలా బ్రషెస్, ఇక్కడ టూల్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ టూల్స్ యూజ్ చేసుకుంటాను కదా. అలానే ఈ సీజర్స్ చిన్నవి పెద్దవి అన్నీ దీంట్లో వేసుకుంటాను. ఓకే, ఇలా పెట్టానండి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఊరికి ఇలా డెకరేట్ చేసి ఇలా పెట్టాను. సో నేను ఇక్కడండి చేస్తాను. సో చూస్తున్నారా, ఈ ప్లాట్ఫామ్ మీద నేను చేస్తాను, ఈ టేబుల్ మీద. సో నా వర్క్ ఒకవేళ నాకు ఇది బాగుందంటే ఇలా పెడతాను, లేదంటే ఇలా పెట్టుకుంటూ ఉంటాను. సో ఇక్కడ నేను చేస్తాను నా వర్క్. సో ఇవన్నీ నేను యూజ్ చేసే మెటీరియల్ అండి, కుందన్స్, చమ్కీలు, సో ఇట్లా ఉంటాయి కదా బీడ్స్, అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. మీకు కొంచెం ఐడియా కోసం చూపిస్తాను. నేను ఇట్లా పెట్టుకున్నాను, ఈ మధ్య కొన్నాను. ఇది అరౌండ్ 120 అలా పడిందండి మొత్తం ఈ సెట్. సో దీంట్లో నేను ఇలా కుందన్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాను. మీకు ట్రాన్స్పరెంట్గా ఉందని నేను ఇలానే చూపించేస్తున్నాను అండి. సో ఇలా అన్నీ పెట్టేసుకున్నాను. ఇలానే ఇంకొకటి కూడా తీసుకున్నాను. సో దాంట్లో నేను ఇలా పెట్టేసుకున్నాను అండి. చూడండి, ఇది ఖాళీగా ఉంది, ఇది చూపిస్తాను మీకు. ఇంకా నేను వీటితో చేయలేదండి, ఓన్లీ ఈ సీడ్స్తో చేశాను. ఇంకో బ్లాక్ సీడ్స్తో చేస్తాను. సో ఇలా ఉంది, ఇట్లాంటివి. సో ఈ కుందన్స్ కూడా ఒకసారి యూజ్ చేసినట్టున్నా అండి మన వీడియోలో. లీవ్స్ లాగా గోల్డెన్ లీవ్స్. సో ఈ 4వి నాకు సెట్గా వచ్చిందండి, సెట్గా తీసుకున్నాను. అంటే 4 కలర్స్ వస్తాయి ఇలాగా. 4 కలర్స్లో మళ్ళీ ఒక్కొక్క కలర్లో 3 బాక్సెస్ లాగా ఇలా ఇచ్చారండి. చాలా బాగుందండి. నాకు అట్లా యూజ్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మనకి ఏ బాక్స్లో ఏముంది అని బాగా కనిపిస్తుందండి. మీకు ఇది నేను లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదండి, సో ఈ షెల్ఫ్లో నెక్స్ట్ బాక్స్ ఏంటంటే, మీకు ఇది ఆల్రెడీ నేను చూపించాను కదా. సో లీవ్స్ ఇలా ఉంటాయని, సో లీవ్స్ ఇలా నేను తీసుకున్నాను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి. ఇక్కడ ఇంకొక బాక్స్ అని చెప్పాను కదా, ఈ బాక్స్లో ఈ బర్డ్స్ లాగా పెట్టుకున్నాను. ఈ బర్డ్స్ ఉన్నాయి. సో నేను రీసెంట్గా ఇది తెచ్చుకున్నానండి. ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కలర్స్ కూడా బాగుంటాయని తెప్పించాను ఇది ఆన్లైన్లో. ఇది తెచ్చి కూడా నేను ఇవి ఒక 8 years పైన అయిందండి. నేను మైసూర్లో కొనుక్కున్నాను ఇవి. సో మైసూర్లో కొన్నప్పుడు ఒక్కొక్కటి నాకు 20 rupees పడిందండి ఈ బర్డ్స్. సో నేను రీసెంట్గా ఇప్పుడు ఇవి తెప్పించుకున్నాను ఆన్లైన్లో, ఈ బర్డ్స్ని. ఇవన్నీ ఇలా ఇది ఉంటాయి కదా కుందన్స్. సో ఎక్స్ట్రాగా ఉన్నవి కొన్ని, లేదు నాకు బాక్సెస్ అన్నీ ఎక్కువ డిస్ప్లేలో ఎక్కువ అయిపోయినాయని నేను ఇలా పెట్టేసుకుంటాను. సో అవసరమైనప్పుడు నేను అన్నీ పక్కన పెట్టుకొని స్టార్ట్ చేస్తానండి. అప్పుడు నాకు ఐడియా వస్తుంది ఏది యూజ్ చేయాలా ఏంటి అని. బాక్స్లో ఏముందంటే, ఇలా నేను ఇవి ఉంటాయి కదండి మాస్కింగ్ టేపు. సో ఒకటి థిక్నెస్ డిఫరెంట్గా ఉన్నవి తీసుకున్నాను. విడ్త్ చూడండి కనిపిస్తుంది కదా. సో ఇవి తీసుకున్నాను. తర్వాత ఇవి కొన్ని ఉంచుకున్నాను, ఎలాస్టిక్. ఇలా కొంచెం స్టఫ్ అనేది ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇలాంటివి ఉంటాయి కదండి మిగిలినవి. సో ఏదైనా రోల్ అయిపోతే ఇలాంటివి మనకి మిగులుతాయి, దేనికైనా పనికొస్తుందని ఇలా ఉంచుకున్నాను.
సో ఈ బాక్స్ మీకు ఆల్రెడీ చాలాసార్లు మీరు చూసే ఉంటారు. ఈ బాక్స్లో ఏముంది అనేది. నేను వినాయకులు చేసేటప్పుడంతా ఇలాంటివి వాడతాను కదండి, గురువింద గింజలు. సో ఇవి పెట్టుకున్నాను పైన. ఇవి కొన్ని బీడ్స్ మెటల్వి అవి. తర్వాత ఇవి కొన్ని పెట్టేసుకున్నాను. ఇట్లా ప్రతి దాంట్లో ఏమవుతూ పెట్టేసుకుంటూ ఉంటాను. తర్వాత అలాంటి బాక్సే ఇంకొకటి ఉంది కదండి, ఈ బాక్స్లో ఇలాంటివి ట్యూబ్స్ పెట్టుకున్నాను. సో ట్యూబ్స్ దీంట్లో ఇలాంటి రౌండ్వి కుందన్స్. తర్వాత ఇవి కొంచెం చమ్కీ టైప్లో చిన్న చిన్నవి ఇలా పెట్టేసుకున్నాను. మీకు ఈ బాక్స్లో ఏముందో చూపిస్తాను. సో చూడండి, నేను డిఫరెంట్ సైజెస్వి ఇక్కడ మిర్రర్స్ యూజ్ చేస్తున్నాను. మిర్రర్స్ ఇవి ఏంటంటే వెయిట్ ఉన్న మిర్రర్స్ అండి, వెయిట్లెస్ కాదు ఇవి. సో ఇక్కడ మనకి వెయిట్లెస్. సో వెయిట్లెస్వి ఇలా థిన్గా ఉంటుంది. ఇవి వెయిట్ అండి నా దగ్గర ఇక్కడ ఉన్నవి వెయిట్వి, ఇవి వచ్చి వెయిట్లెస్. ఇలా నేను కొన్ని తీసి పెట్టుకొని ఉంటాను. అంటే ఇవి ఒక రోజులో తీసినవి కాదండి, మెటీరియల్ మొత్తము ఎప్పటి నుంచో తీసుకున్నవి. ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోలెండ్స్ అండి. పోలెండ్స్, ఈ పోలెండ్స్ ఏంటంటే నేను ఇట్లా బాక్స్ ఇలానే తీసుకున్నాను. 200 ఏమో అండి. ఇట్లా క్రిస్టల్స్ అండి. సో క్రిస్టల్స్ నాకు కనిపిస్తుంది. ఈ క్రిస్టల్స్ ఇది కూడా అంతే అండి. అన్ని ఈ క్రిస్టల్స్ మొత్తం నేను హోల్సేల్గానే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్స్లో చూసారా ఈ ట్యూబ్స్. ఇంత ముందుగా బ్రౌన్ కలర్ ట్యూబ్స్ చూసాం కదా క్రిస్టల్స్, ఇవి ఈ కలర్ తీసుకున్నాను. బాక్స్లో ఇలాంటివి. సో ఈ కలర్ ఇవన్నీ చెన్నైలో తీసుకున్నానండి. ఒక 2 years ఏమో అయిపోతుంది ఇవన్నీ తీసుకొని. నేను క్రిస్టల్స్ మాత్రము చెన్నైలో తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి చూడండి, పర్ల్స్ అండి. నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తాను. సో వీటిలో ఏముందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంది ఇవి? ఏం అర్థం కాలేదు కదండి. ఏమో నాకు కూడా తెలియదండి దీని పేరు. సో అవి చెట్లు మామూలుగా మనం నడుస్తూ ఉన్న దారిలోనే పక్కన చెట్లు ఉంటాయండి. ఇవి అలానే చూస్తూ ఉంటాను నేను. ఆ చెట్లలో ఇవి ఎలా పడి ఉన్నాయండి. ఇంకా ఒక దగ్గర అన్నీ తీసుకొని వచ్చుకున్నా. సో చూసారా ఇలా దానికి స్టెమ్. ఇప్పుడు ఇది చూడండి, మీకు ఐడియా వస్తుంది. అర్థమైంది కదండి. ఇలా చిన్నవి చాలా బాగున్నాయి, క్యూట్గా. ఇవి పైనాపిల్ లాగా నాకు అనిపించిందండి. ఇవి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, అందుకని తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందంటే, ముందుగా మీకు మాస్కింగ్ టేప్ చూపించాను కదండి. సో మాస్కింగ్ టేప్తో పాటు డిఫరెంట్ కలర్స్ నేను తీసి పెట్టుకున్నాను. ఇలా అన్ని కలర్స్ ఉంటాయండి. మాస్కింగ్ టేప్తో పాటు ఇలా పెట్టేసుకున్నాను. ఈ బాక్స్లో అవి పెట్టుకున్నాను. అంటే ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా నేను చూసుకుంటాను. అప్పుడు నాకు ఈజీగా నేను హ్యాండిల్ చేసుకోవాలంటే ఎన్ని ఉన్నాయి ఏం లేదో నాకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇలాంటి స్టోన్స్ ఈ కలర్లో తీసుకున్నాను, వైట్వి. తర్వాత ఇవి కూడా ఒక 10 years అయిందండి తీసుకొని. మైసూర్లో తీసుకున్నా నేను. సో మైసూర్లో తీసుకున్నది అది. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంతకుముందుగా వైట్లో అని. ఇప్పుడు ఇలానే పింక్లో తీసుకున్నాను. ఇవంతా నేను చెన్నైలో తీసుకున్నానండి. ఇవి తీసుకొని కూడా నాకు 10 years పైన అయిపోతుంది ఈ చిప్స్. తర్వాత ఇంతకుముందుగా స్టోన్స్ చూసారు కదా వైట్లో, అలానే ఈ కలర్లో ఇవి ఇలా నామం షేప్లో వస్తుంది, టియర్ డ్రాప్ షేప్లోవి. ఇవి తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఇలా నేను డిస్ప్లే చేసేసుకుంటాను. నాకు అప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఈజీగా ఉంటుందని ఇలా పెట్టేసుకున్నాను. సో మీరు చూడండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. ఇలా నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు ఇది ఏంటని డౌట్ వస్తుంది కదా, చూపిస్తాను. ఇలాంటివి పెట్టుకున్నానండి, ఇలాంటివి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం దీనిలో పెట్టేసుకుంటానండి. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ దీనిలో పెట్టేసుకుంటాను ఇయర్ రింగ్స్కి. నెక్స్ట్ ఏమైనా అలా
యూజ్ అవుతాయి కదా అని ఇలా పెట్టేశాను. మీకు ఇంకో బాక్స్ చూపిస్తాను అండి. ఇయర్ రింగ్స్వే ఇవి కూడా ఇలాంటివి. సో ఇట్లాంటివి, తర్వాత గోల్డ్ కలర్లో ఇట్లా వస్తాయి కదా, ఇది ఈ థ్రెడ్, అలానే ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా రింగ్స్, ఇవన్నీ ఇయర్ రింగ్స్ చేయడానికి అండి స్టఫ్. ఇలా నేను ట్రాన్స్పరెంట్ బాక్స్లో పెట్టుకుంటాను, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఇప్పుడు మీకు ఇది తెలుస్తుంది కదా, ఇవి వచ్చి నాకు నెయ్యికి వచ్చిందండి, గీకి వచ్చిన బాక్సెస్ ఇవి. నేను కడిగేసి ఇట్లా నేను పెట్టేసుకున్నాను. తర్వాత ఇవైతే కొన్నానండి, ఆన్లైన్లో తీసుకున్నాను. ఇలాంటివన్నీ పెట్టేసుకుంటున్నాను. ఈ బ్లూ కూడా మీకు కనిపిస్తుంది కదండి, చాలా బాగున్నాయి ఇవి. ఇలా నేను అన్ని ఆర్గనైజ్ చేసేసుకుంటాను, అంటే మనకి వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్నీ కనిపించేలాగా పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టేసుకుంటే మనకి వర్క్ కూడా ఈజీ అవుతుంది, ఐడియాస్ కూడా బాగా వస్తాయి. సో ఇక్కడ కూడా చూసేసాం కదండి, ఈ ర్యాక్ ఇది వచ్చి నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను అండి. ఇలా మనం వర్టికల్ స్పేస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి ఇలాంటివి యూజ్ చేసి. ఈ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూసుకోండి. ఇలా నేను ఇలా ఆర్గనైజ్ చేశాను. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇలా పెట్టేసుకున్నాం కదా, ఫస్ట్ షెల్ఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ షెల్ఫ్లోనే ఇంకొన్ని ఉన్నాయండి, అదొకసారి మీకు ఇవి ఉన్నాయి, మీకు నేను అక్కడ పెట్టేశాను. సో ఇలా నేను ఇలా పర్ల్స్వి స్మాల్ సైజు అన్నీ ఇట్లా దండల్లాగా దొరుకుతాయండి, ఇలా తీసుకున్నాను. అలానే సో ఇవి చూస్తున్నారా, ఇంతకుముందు మనము ఇదేంటి డైమండ్ షేప్లో చూసాం కదా, ఇవి మిర్రర్స్. ఇదేంటంటే రౌండ్వి. ఇవి వచ్చి ఇంకా స్టోన్స్ అండి, స్టోన్స్ ఇవి. ఇలా తీసుకున్నాను. ఏంటంటే ఇవండి, నాకు ఇవి చాలా చాలా ఇష్టము. సో ఇవి నా దగ్గర చాలా ఉంటాయండి ఇలాంటివి. మీకు ఆల్రెడీ నేను ఇయర్ రింగ్స్ చేసేటప్పుడు మీకు ఒకసారి ఇలాంటివి చూపించాను కదండి. సో ఇదేంటంటే స్టడ్ బేస్ అనమాట. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ స్టడ్ని యూజ్ చేసి మనం కింద ఓన్లీ బేస్ మాత్రం చేసుకుంటాము. ఇది స్టడ్ టాప్ అని, స్టడ్స్ లాగేలా వస్తాయి మనకి. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఏదైనా చేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి. సో ఇలాంటివి దీంట్లో వేసుకున్నాను, కనిపిస్తుంది కదా. సో ఇంకొక టాప్, ఇంకొకటి ఇలా నేను ఉంచేసుకున్నాను. ఇంకోటి ఇవి వుడెన్ బీడ్స్ కూడా దీనిలో పెట్టుకున్నానండి. ఇవేంటంటే ఇవి ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ఈ మధ్య. సో ఇలాంటివి అంటే మనం ఇది ఉంటాయి కదా మిక్స్డ్ మీడియా ఆర్ట్, అలాంటప్పుడు మనం ఇలాంటి మిక్స్డ్ చాలా ఉంటాయండి వీటిలో. ఒక నిమిషం ఇక్కడ ఇలా ఉంటాయి. సో మనం ఇవి అన్నీ మిక్స్ చేసుకొని అన్నీ యూజ్ చేసుకుంటూ మిక్స్డ్ మీడియా ఆర్ట్ చేస్తే చాలా బాగా వస్తుందండి. ఇలాంటివి నేను ఆన్లైన్లో తెచ్చుకున్నాను. మీకు ఇది కావాలంటే లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అన్ని మ్యాక్సిమం లింక్ పెట్టడానికి ట్రై చేస్తానండి ఈరోజు చూపించినవన్నీ మీకు. సో ఇదండి ఫస్ట్ షెల్ఫ్ మొత్తము. సో ఇప్పుడు మనం సెకండ్ షెల్ఫ్కి వెళ్దాము. సెకండ్ షెల్ఫ్లో నేను ఏం సర్దుకున్నానంటే, మీకు ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా, అది ఇక్కడ పెట్టుకున్నాను. నాకు ఏమన్నా నాప్కిన్ కావాలి అనుకుంటే టిష్యూ పేపర్ నేను ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే మనం అన్ని చిన్న చిన్న వస్తువులు అండి, అంటే నాకు ఇంకా సరిపోవు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఇట్లా చిన్న చిన్న వాటిలో పెట్టేసుకుంటాను. చూడు కనిపిస్తున్నారు కదా, ఇలాంటివన్నీ నేను దీనిలో పెట్టేసుకుంటాను. ఇదేంటంటే క్లిప్స్, ఇవి పేపర్ క్లిప్స్ అండి. పేపర్ క్లిప్స్ ఇలా నేను తెచ్చుకున్నాను ఆన్లైన్లో, ఎప్పుడైనా పిల్లలకి అవసరం అవుతుంది కదా అని నేను తెప్పించాను. ఇంకా అలాంటివే అండి చిన్న చిన్న ఐటమ్స్ అని నేను ఇట్లా పెట్టేసుకున్నాను. ఇవి ఇలాంటివి ఉంటాయి కదా, సో మనం ఇవి కూడా పడేయకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. సో బాగా యూజ్ అవుతాయి ఇలాంటివి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను పారాని కూడా పెట్టుకున్నానండి. సో పారాని బాటిల్ ఇవి మా పిల్లలకి ఎప్పుడైనా అవసరం అవుతుందని హ్యాండీగా నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. నీడిల్స్ ఉన్నాయండి, ఇక్కడ చూస్తున్నారు కదా నీడిల్స్. తర్వాత నీడిల్స్ పెట్టేసుకున్నాను. సో అన్ని సైజులవి ఇక్కడ ఉంటాయండి. నాకు ఏదో ఒక అలవాటు, ఇక్కడ చేయి పెట్టే ఇక్కడ నాకు నీడిల్ తీసుకోవాలన్నట్టు ఇది పెట్టుకుంటాను రెడీగా. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు మీరు ఫస్ట్ షెల్ఫ్లో చూసినట్టే ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నానండి వర్టికల్ స్పేస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇలాంటివన్నీ స్టఫ్ అంతా హ్యాండీగా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి మాడ్ పాడ్స్, తర్వాత ఫెవికల్, పౌడరు, సో ఇలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. మీకు ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాను కదండి ఫెవి బాండ్, అది ఇక్కడ హ్యాండీగా ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇది కూడా మీరు చూసే ఉంటారు కదా నా వీడియోలో,
ఇది నేను ఏదైనా అవసరమైన డిస్ప్లేకి బాగుంటుందని ఇది పెట్టేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏమున్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ షెల్ఫ్లో అంటే వర్టికల్ ఫస్ట్ షెల్ఫ్లో పెట్టినవి సరిపోలేదండి, అందుకని నేను ఇక్కడ సెకండ్ షెల్ఫ్లో ఖాళీగా ఉందని ఆ బీడ్స్ అండి చెన్నైలో తెచ్చుకున్నవి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఇది మా మమ్మీ మా అమ్మ కట్ చేసి ఇలా చేస్తూ ఉంటారు. నేను ఇంక ఈ బాక్స్లోనే ఉంచుకున్నాను. నేను కూడా చేసి మీకు చూపించాను కదండి ఇలాంటివి. ఈ స్టఫ్ అంతా చిన్న చిన్న పీసెస్గా మనం ఎక్కువ చేయాల్సి వస్తుంది, అందుకని ఇలా బాక్స్లో వేసుకుంటే మనకి సేఫ్గా ఉంటుంది. సో ఈ బాక్స్లో ఏముందంటే పోలన్స్, మైక్రో పోలన్స్ ఉన్నాయి. సో ఇవి ఇట్లా ఉంటాయండి, ఇట్లాంటివి. నెక్స్ట్ ఇవి ఇలాంటివి వస్తాయి కొన్ని, ఇంకా అలా డిఫరెంట్ కలర్స్ పోలన్స్ ఉన్నాయండి. ఇవన్నీ చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలు కూడా అయింటుంది. మైసూర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, అలాగే హైదరాబాద్ నుంచి కూడా నేను తెప్పించాను, మా బ్రదర్ తెచ్చిచ్చాడండి నాకు. నెక్స్ట్ ఇంకా ఇదండి కూల్ గమ్ అండి. ఇది అంటే నేను ఎందుకు తెచ్చుకున్నానంటే ఇంకా దీన్ని యూజ్ చేయలేదు నేను, అదేంటి పేపర్ మ్యాజిక్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందని తెచ్చుకున్నానండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, దీంతో చేస్తాను. సో మీకు వీడియో పెడతాను చేస్తూ. ఇదండి, సో ఇదండి ఇంకా సెకండ్ షెల్ఫ్లో అన్ని నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చి మా పాప ఐడియా అండి, ఇట్లా పెడితే అందరికి కనిపిస్తుంది కదా అమ్మ అని ఇలా పెట్టింది. యాక్చువల్గా ఇది మీకు చెప్తాము. ఇది ఏంటంటే నేను బాక్స్ ఏదో పనికిరా అంటే పడేస్తాం కదండి, దేనికో కొరియర్ వచ్చింది. ఆ బాక్స్కి వచ్చింటే నేను ఇట్లా క్విల్లింగ్ ఆర్ట్ చేసి ఇట్లా అన్ని 4 sides ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో పేస్ట్ చేసుకొని ఇక్కడ మ్యాక్రేమ్ థ్రెడ్తో ఇలా పెట్టేశానండి. ఇలా పెట్టింది. ఇంకా ఇట్లా పెడితే బాగా కనిపిస్తుంది కదమ్మా అంటే నేను ఇట్లనే ఉంచేసాను, ఇలా పెట్టేశానండి. ఇదంతా సెకండ్ షెల్ఫ్. ఇంకా సో థర్డ్ షెల్ఫ్కి వద్దాం. ఇంకా సో ఈ థర్డ్ షెల్ఫ్ అండి, ఇది యాక్చువల్గా ఐరన్ ర్యాక్లో ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా, ఈ కలర్ కూడా నేనే వేసుకున్నాను. స్ప్రే పెయింట్తో ఇదంతా కలర్ వేసుకున్నాను అండి. అంటే మామూలుగా రెగ్యులర్గా వస్తుంది కదా బ్లాక్ కలర్లో లేదంటే బ్రౌన్గా సిమెంట్ కలర్లో వచ్చింది. నాకు ఆ కలర్ నచ్చలేదండి, కొంచెం క్రియేటివ్గా ఉంటుందని చెప్పి నేను ఇట్లా ఈ కలర్ స్ప్రే చేసుకున్నాను. సో ఇది థర్డ్ షెల్ఫ్ అండి. థర్డ్ షెల్ఫ్లో నేను ఇలా క్లాత్ వేసి పెట్టుకున్నాను ఈ ట్రేలో. ఎందుకంటే సో నేను ఇక్కడ క్లాత్ ఎందుకు పెట్టుకున్నాను అంటే డస్ట్ అంతా అవుతుంది కదండి, అందుకని క్లాత్ ఇలా పెట్టేసి ఉంటాను. ఇలా తీసేసుకొని నేను ఇంకా వాడుకుంటానండి. డిఫరెంట్ కలర్స్ని ఇట్లా నేను ఈ ట్రేలో పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఫ్యాబ్రిక్ కలర్సే అండి. ఫ్లవర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోమ్ షీట్ని యూజ్ చేస్తాను. అలానే నేను ఇది షాప్ నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదండి, నెయిల్ పాలిష్ ట్రే. ఇది నెయిల్ పాలిష్ దీంట్లో పెట్టున్నారు వాళ్ళు. నాకు కావాలంటే వాళ్ళు ఇచ్చేసారండి. వాళ్ళు యాక్చువల్గా పడేస్తున్నారు, అందుకని ఇచ్చేసారు. సో అది తర్వాత నేను ఇట్లా అంటే ఇలాంటి బాటిల్స్ 100 ml తెచ్చుకుంటే మనకి ఈజీ అవుతుందండి వర్క్. 80 రూపీస్, కానీ హోల్సేల్గా నాకు 65కే ఇచ్చారు. 2 years అవుతుందండి ఇది కొని కూడా. ఇలా నేను 4 కలర్స్ తెచ్చుకున్నాను. సో సెకండ్ షెల్ఫ్లో నెక్స్ట్ ఇవండి. సో ఇవేంటంటే మెస్సీగా ఉంది, సర్దాలి. అంటే 3D కోన్స్, గ్లిట్టర్స్, అలానే ఇంకా ఇవన్నీ యూజ్ చేస్తా అండి, థ్రెడ్స్ అన్నీ ఇట్లా. అంటే ఈ డైరెక్షన్ ఎందుకు పెడతా అంటే మనకి ఫ్లో బాగా వస్తుందండి, అందుకని ఇట్లాంటి ట్యూబ్స్ అన్ని మనం ఇట్లా పెట్టుకోవాలి. సో ఈ డైరెక్షన్లో ఇలా ఉంచుకుంటే మనకి వేసేటప్పుడు ఫ్లో బాగా వస్తుందండి. క్యాండిల్స్ అన్నీ ఇట్లా పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది కూడా దేనికి, ఇది కప్ సెట్కి వచ్చిందండి. ఈ కప్స్ కొన్నప్పుడు సెట్కి వచ్చింది. నేను ఇంక ఇలా బాగా యూజ్ అవుతుందని థర్మోకోల్ ఇది ఇలా నేను యూజ్ చేసుకుంటున్నాను. పెట్టుకున్నాను అంటే నా వీడియోస్లో యూజ్ చేసే హెయిర్ డ్రైర్ ఇదే. 600 రూపీస్ అండి, కొని కూడా 6 years అవుతుంది. బాగా యూజ్ అవుతుందండి. నేను ఆఫర్లో ఏదో ఉన్నప్పుడు కొన్నాను. సో హెయిర్ డ్రైర్. ఇంకా ఇవి వచ్చి ఏం లేదండి, ఈ బాక్స్లో ఊరికే బాక్స్ పనికి వస్తుందని ఇది పెట్టాను. తర్వాత మీకు ఇది చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది మా బ్రదర్ చేశాడండి. మా బ్రదర్ ఎలా చేశాడంటే ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాడు. ఇది పిల్లలకి ఏదో ఆర్ట్ వర్క్ ఉంటే నేను తెప్పించానండి, ఇంకా మిగిలిపోతే దాంతో చేశాడు. ఇవి వచ్చి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని మ్యాక్రేమ్ థ్రెడ్లో వేసేసి ఇలా చేశాడండి. ఊరికే ఫన్నీగా చేశాడు, చాలా బాగుందని నేను అలానే ఉంచేసుకున్నాను. ఇక్కడ ఇది బాగుంది కదండి ఇలా హ్యాంగ్ చేస్తే అనేసి అన్నట్టుగా నేను ఇంకా అలానే ఉంచేసుకున్నాను.
బాగుంది కదండి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో అదొకటి. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంటే ఇలా ట్యాగ్స్, నెక్స్ట్ స్టాప్లర్స్, సో పంచ్ మిషన్, తర్వాత థర్మోకోల్ కట్టర్, ఇంకా ఇలాంటివన్నీ నేను దీనిలో పెట్టేసుకుంటాను. ఇది చూడండి భలే ఉంటుంది, ఇది స్మాల్ సైజు, నాకు చాలా ఇష్టము. ఇలాంటివన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను. సో పిల్లలకి ఏమన్నా యూజ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా నేను ఈజీగా హ్యాండీగా ఇట్లా పెట్టేసుకుంటానండి. నెక్స్ట్ ఈ బాక్స్లో ఏముందంటే ఈ మధ్య ఆర్డర్ చేసుకున్నానండి అమెజాన్లో. అంటే ఇవి ఏంటి క్యాన్వాస్ బోర్డ్స్ అండి. ఇది క్యాన్వాస్ బోర్డ్స్ స్మాల్ సైజ్వి ఇట్లా అన్ని తీసుకున్నాను. సో చిన్న చిన్నవి ఏమన్నా చేయాలనుకుంటే మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అని స్మాల్ సైజులో తెచ్చుకున్నాను. అవన్నీ వీటిలో పెట్టేసుకున్నాను అండి. ఈ బాక్స్లో కూడా ఏం లేదు, ఖాళీగా ఉంది. ఏమన్నా పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను హ్యాండీగా ఏదైనా ఫ్లవర్స్ చేసినప్పుడు డ్రై అయిపోయినాక వీటిలో పెడుతూ ఉంటానండి. అందుకని ఇక్కడ పెట్టుకున్నాను ఇవి. సో ఈ షెల్ఫ్ ఇంతే అండి. సో ఒకసారి చూసేసారు కదా, ఈ షెల్ఫ్లో అన్ని సింపుల్గా ఏం లేవు. ఇవి ఎందుకు ఖాళీగా పెట్టుకున్నానంటే ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా పెట్టాలనుకుంటే దీనిపైన పెట్టేస్తూ ఉంటాను. సో మళ్ళీ నేను సర్దినప్పుడు తీసేస్తాను. అలా నాకు ఇది ఖాళీగా పెట్టుకుంటానండి మ్యాక్సిమం నాకు ఈ షెల్ఫ్ నేను ఎక్కువ. సో ఇప్పుడు 4th షెల్ఫ్ కొద్దాం. ఇది గ్లూ స్టిక్స్ అండి. ఈ మధ్య ఆర్డర్ చేసుకున్నాను ఇవంతా అమెజాన్లో, ఈ గ్లూ స్టిక్స్. తర్వాత మీకు ఈ షెల్ఫ్ నేను సెపరేట్గా ఇదేంటి ఈ ట్రే నేను సెపరేట్గా తీసి మీకు చూపిస్తాను. ఇవండి. సో ప్లైవుడ్ తీసుకున్నాను ఈ మధ్య, ఇది కూడా ఆన్లైన్లోనే షాప్ చేస్తానండి. ఇవి ఇక్కడ పెట్టేసుకుంటాను అంటే ఇవన్నీ కనిపిస్తే నాకు ఐడియా వస్తుందండి ఏం చేయాలి ఏంటి అని. ఇవి కూడా నేను క్యాన్వాస్ బోర్డ్స్ నేను డిఫరెంట్ సైజెస్ అని నేను తెప్పించాను. ఇలాగా తెచ్చేసుకున్నాను అండి. సో అన్నీ ఇక్కడ నాకు ఇలా కనిపించేలాగా పెట్టుకుంటాను. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలాంటివి నేను చేయించుకున్నాను. ఇలా కట్ చేయించుకున్నాను అండి. వుడెన్ పీసెస్ కొంచెం థిన్గా ఉన్నవి, 3mm 2mm ఉంటుంది. ఇలా నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే అక్రిలిక్ షీట్ అండి. సో అక్రిలిక్ షీట్ నేను ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. ఈ మధ్య మీరు వినాయకుడు గ్లాస్ పెయింటింగ్ వేశాను కదా, సో ఈ గ్లాస్ మీదే వేశాను. ఇదేంటంటే ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా అక్రిలిక్ షీట్ అండి ఇది. నెక్స్ట్ అలానే వుడెన్ పీసెస్ నేను రౌండ్గా కూడా కట్ చేసి తెచ్చుకున్నానండి. కొంచెం దానిలో సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో తెచ్చుకున్నాను. ఇలా మనకి ఇలా వుడెన్ వర్క్ ఏమైనా చేయాలి, వుడ్ వర్క్ అంతా అంటే ఇక్కడ మనకు కనిపించేలాగా పెట్టుకుంటే ఈజీగా ఉంటుందని ఈ ట్రేలో పెట్టుకున్నానండి, ఈ బాస్కెట్లో. ఈ బాస్కెట్ కూడా చాలా సంవత్సరాలు అవుతుందండి నా దగ్గర ఉండి. ఫెవికాల్ ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇది వీనర్ బోర్డు. సో వీనర్ బోర్డులో ఇక్కడ మనకి ఇంప్రెషన్స్ వస్తాయి. సెంటరు అనే బ్లాజమ్కి కొంచెం మీడియం సైజ్ బ్లాజమ్, అలానే ఇక్కడ వీన్స్ అన్నీ మనకి కనిపిస్తాయి. అంటే ఇవి పెటల్ ఇంప్రెషన్ అనమాట. అంటే పెటల్స్ చేసినప్పుడు వీటి మీద ఇలా ప్రెస్ చేస్తూ మనం పెటల్స్ చేసుకోవచ్చు. ఇదేమంటే లీఫ్ ఇంప్రెషన్, లీఫ్కి చేసుకొని సో ఇలా పెట్టుకుంటే మనకి లీఫ్ ఇంప్రెషన్ వస్తుంది. ఈ సైడ్ ఏంటంటే సో లీఫ్ లోపల బైండింగ్ వైర్ అంటే గ్రీన్ వైర్ వస్తుంది కదా, అది ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాము. సో అందుకని ఇది నేను తెచ్చుకున్నాను. ఇది తెచ్చి కూడా నాకు 5 years అయిపోతుంది ఆల్మోస్ట్. తర్వాత ఇది, సో ఇది కూడా అంతే సేమ్ పర్పస్ అండి. వీన్స్కి మన అంటే లీఫ్ ఇక్కడ పెడతాము, పెటల్ కావచ్చు లీఫ్ కావచ్చు, మనకి మధ్యలో వైర్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇలా ఇస్తారండి. ఇలాంటి గ్రూవ్స్ లాగా ఇస్తారు. మనం సైజుని బట్టి ఇక్కడ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా హోల్ లాగా, ఈ హోల్ కూడా మనం ఇట్లా పెట్టినప్పుడు పెటల్ని ఆ ఫ్లవర్కి మధ్యలో మనకి హోల్ లాగా కింద రావాలనుకుంటే ఇలా వీటి మీద పెట్టి స్మూత్ చేసుకోవాలి. నేను ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తుంటాను మీకు కదండి, ఇవి యూజ్ చేస్తూ మీకు ఈ సైడ్ మీకు చూపిస్తూ ఉంటాను. ఎంబ్రాయిడరీ హుక్స్ అంటాము. ఇలా మనకి థ్రెడ్ చుట్టేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ ఇబ్బంది అంటే ఫ్యాబ్రిక్ ఏమి తగులుకోకుండా వస్తుందండి. అది తెచ్చుకున్నాము అండి. సో ఈ వుడెన్ వర్క్ చేసేటప్పుడు ఈ శాండ్ పేపర్తో చాలా అవసరం ఉంటుంది, అందుకని నేను శాండ్ పేపర్ ఇక్కడే పెట్టేసుకుంటాను.
ఇంకా డిఫరెంట్ సైజులో నేను కట్ చేసి పెట్టుకున్నానండి. హార్డ్గా ఉంటుందండి. దీన్ని ఏమంటారు ఏం కూడా నాకు తెలియదు. శాండ్ పేపరే, కాకపోతే ఇది 3mm అని ఉంది, మరి ఏమో తెలీదు. చాలా థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి. మనం వుడెన్ పీస్ని ఎంత బాగా రబ్ చేసినా ఇదేం చిరగదు. కానీ ఇదేంటంటే పేపర్ లాగా ఉంటుందండి, ఇది చిరిగిపోతుంది. అందుకని ఇది నాకు బాగా యూజ్ అవుతుంది అన్నట్టు అనిపించింది. సో అది సో ఇక్కడ హ్యామర్ కూడా తెచ్చుకున్నానండి, పనికి వస్తుంది అన్నట్టు. హ్యామర్ నాకు అంటే ఇంట్లో కూడా పనికి వస్తుంది కదా అని తెచ్చిపెట్టాను. ఇట్లా నేను ఇక్కడ పెట్టేసుకున్నాను, నా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అండి. సో ఇది నాకు ఇలా వుడెన్ స్టిక్స్ అన్ని ఇట్లా పేస్ట్ చేసుకొని ఎప్పుడో కొనుక్కున్నాను. ఇక్కడ ఏదైనా పనికి వస్తుందని దీనిలో ఉంచేస్తాను. సో తర్వాత ఇవి ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇవి ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగే ఉంటాయి. ఎక్కడో పనికి వస్తుందని ఇలాంటివన్నీ ఒక సైడ్ పెట్టుకుంటే మనం ఈజీగా చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని ఒక దగ్గర మనం తీసుకోవచ్చు. సో ఈ బాస్కెట్లో ఇవి ఉన్నాయి. ఇంకా వేరే బాస్కెట్ చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా దేనికో వచ్చిందండి ఈ బాక్స్ కదా. సో ఇట్లాంటివి కూడా మనం ఇట్లా పెట్టుకుంటే అన్ని కనిపించేలాగా ఉంటుందని పెట్టుకున్నాను. సో బైండింగ్ వైర్ కనిపిస్తుంది కదండి, బైండింగ్ వైర్ గోల్డ్ కలరు. అలానే ఇవి ఉన్నాయి కదా ఈ స్టిక్స్, వుడెన్ స్టిక్స్. సో ఇవన్నీ మీకు నా వీడియోస్లో చూసుంటారు. ఇక్కడ నేను స్కేల్స్ కూడా, యాక్సా బ్లేడ్, ఇది స్టీల్ స్కేల్ అండి. ఇలాంటివన్నీ నాకు ఇలా హ్యాండీగా ఇలా కనిపించేలా ఉంటే నాకు ఈజీగా తీసుకోవచ్చు అని అన్ని దీనిలో పెట్టుకుంటాను. సో పెయింటింగ్ వేసేటప్పుడు ప్యాలెట్, ఇట్లా ప్యాలెట్లో ఫస్ట్లో నేను ఇది యూజ్ చేసేదానండి ప్లేటు. ఇది ఇరిగిపోయింది అనేసి నేను యూజ్ చేస్తూ ఉంటాను ముందు వెనకాలంతా. తర్వాత ఈ ప్యాలెట్ తెచ్చుకున్నాను. తర్వాత ఇది వచ్చి ఇంకా క్విల్లింగ్ ఆర్ట్కి ఇది ఇస్తారండి ఎక్స్ట్రాగా. సో క్విల్లింగ్ చేసేటప్పుడు అందుకని ఇవి వచ్చాయి నాకు. మీకు స్ప్రే పెయింట్స్ మీకు ఎక్కువ చూపిస్తుంటాను కదా, అవన్నీ ఇక్కడ పెట్టుకుంటే నాకు కలర్ ఏది వేయాలని ఐడియా వస్తుందని అన్ని కనిపించేలాగా ఇలా పెట్టుకున్నానండి. సో ఇక్కడ గ్రీన్ వైర్ కూడా కనిపిస్తుంది కదా, డిఫరెంట్ గేజెస్వి. సో ఇలాంటివన్నీ నేను బైండింగ్ వైర్స్ ఇలా పెట్టుకుంటాను. ఇది నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ బాస్కెట్ అండి ఇది. సో నెక్స్ట్ బాస్కెట్లో మెస్సీగా ఉంది, కాకపోతే నాకు అర్థమైపోతుంది, అందుకని మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఇలా నేను కాటన్ థ్రెడ్, అలానే దీని జ్యూట్ రోప్, దాంట్లో డిఫరెంట్ గేజెస్వి ఉన్నాయండి నా దగ్గర. సో డిఫరెంట్ గేజెస్ అంతా జ్యూట్ రోప్ ఉన్నాయి. ఇది చూడండి చాలా థిన్గా బాగుంది కదా, ఇలా ఉన్నాయి. తర్వాత ఈ వైట్ థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ నాకు చాలా ఇష్టం అండి. వినాయకుడు చేసేటప్పుడు కూడా నేను మీకు చూపించాను కదా, సో జంజం వేసుకున్నట్టు ఈ వైట్ థ్రెడ్నే మీకు చూపించాను. సో ఇది వెల్క్రో అండి. కొంచెం మిగిలితే విండోస్కి అవి మిగిలితే నేను ఇలా తీసి పెట్టుకున్నాను. అది నెక్స్ట్ బైండింగ్ వైర్ బ్లాక్లో అండి, కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. మీకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. నెక్స్ట్ ఇది ఏంటంటే వైట్ కాటన్ అండి. మీరు అప్పుడు స్మోకింగ్ పిల్లో చేసేటప్పుడు కూడా నేను ఇన్సర్ట్ చేశాను కదా. సో ఇది ఇలాంటివన్నీ దీంట్లో పెట్టుకుంటానండి. చూడండి నైలాన్ థ్రెడ్ ఉంది, ఇంకా అలా ఉంటాయి డిఫరెంట్ థ్రెడ్స్ అన్ని, థ్రెడ్ వర్క్ అన్ని దీంట్లో పెట్టేసుకుంటాను. సో నాకు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికని ఇట్లా పెట్టేస్తానండి. నెక్స్ట్ మీకు చూపిస్తాను వుడ్ పౌడర్ అండి. సో వుడ్ వర్క్ చేసేటప్పుడు ఈ పౌడర్ పడుతుంది, ఇది నాకు యూజ్ అవుతుందండి. మీకు వచ్చే ఫ్యూచర్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఇదండి ఈ బాస్కెట్లో ఉన్నది. ఈ బాస్కెట్లో ఇది చిన్న సైజ్ బాస్కెట్. ఇది ఇక్కడ ఏంటంటే ఇది ర్యాప్ అండి. సో ఈ ర్యాప్ కూడా నేను మీకు చూపించే ఉంటాను వీడియోస్లో. తర్వాత ఇది అల్యూమినియం ఫాయిల్, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది రేర్గా వాడతాను కాబట్టి ఇవి నేను బ్యాక్ సైడ్ పెట్టేస్తాను ఇలాగా. సో ఇలా బ్యాక్ సైడ్ ఉంచేసుకుంటాను. సో వీటిలో ఏముందో చూపిస్తాను. ఓకే, సో ఇదేంటంటే నాకు నెయిల్స్ అండి. నెయిల్స్ చిన్న సైజ్వి. అలానే ఇక్కడ నేను చూడండి ఇవన్నీ ఎలక్ట్రికల్ వర్క్ అండి. ఎలక్ట్రికల్ వర్క్కి నెక్స్ట్ ఏదైనా సీలలు, నెయిల్స్ అలాంటివి కావాల్సినప్పుడు ఇలా నేను ఈజీగా హ్యాండీగా పెట్టుకోవడానికి ఇలా పెట్టుకున్నాను. సో ఇవి స్క్రూ డ్రైవర్ సెట్ ఆన్లైన్లో తెప్పించానండి ఈ మధ్య. నెక్స్ట్ అలానే
ఇవి కూడా యూజ్ చేసుకుంటాను కదండి నేను. సో ఇలాంటివన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా మనకి బయట పడేస్తే అంటే అక్కడెక్కడ పెడితే కింద పడి గుచ్చుకుంటాయండి. అందుకని ఇట్లా క్యాప్ ఉన్న బాక్స్లో పెట్టేసుకోవాలి ఇలాంటివి. సో తర్వాత స్క్రూ డ్రైవర్ సెట్లో ఇది ఒకటి ముందు ఉండిందండి. ఇది వచ్చి నాకు హ్యాండ్మేడ్ డ్రిల్లింగ్ మిషన్కి డిఫరెంట్ ఉంటాయండి సైజెస్. సో మనకి ఎంత సైజ్ కావాలో చూసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఉన్నాయండి, ఇవి తెచ్చుకున్నాను ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్ద సైజు నెయిల్స్ అండి, ఇవి నెయిల్స్ దీనిలో పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇది ఆన్లైన్లో తెప్పించానండి. హింజెస్ అండి ఇవి, ఇట్లా ఉంటుంది. చిన్న చిన్న బాక్సెస్ చేస్తాను కదండి, ఆ బాక్సెస్కి ఇది పెడితే బాగుంటుంది. మనకి కొంచెం గ్లూ గన్ వేసి పేస్ట్ చేస్తే బాగుండిపోతాయి. ఇది దానికి స్క్రూస్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఈ బాక్స్ గురించి కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇది చేసి కూడా ఒక 4 years 5 years అయిపోతుంది. రోల్స్తో చేశాను. సో ఇలా నేను మొత్తం బాక్స్ మొత్తం ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేసాను. ఇక్కడ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇది వచ్చి వెడ్డింగ్ కార్డ్లో ఉన్న ఒక ప్యాచ్ వర్క్ లాగా వచ్చి ఉంటుంది కదండి వినాయకుడిది, అది. నెక్స్ట్ చుట్టూ నేను గ్లిటర్తో పెట్టేసాను. ఇక్కడ నేను హైలైట్ చేయడానికి ఇట్లా డైమండ్ షేప్లో పెట్టేసాను. సో పెట్టేసి చుట్టూ కొంచెం కుందన్స్ కూడా ఇచ్చాను. సో ఇలా ఇచ్చానండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అండి, అంటే ఇట్లా మొత్తం ఒకటే షేప్. తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ అని చెప్పాను కదా. సో దీనికి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇన్సర్ట్ చేసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని డెకరేషన్కి యూజ్ అవుతున్నట్టుగా తెచ్చుకున్నాను. సో ఇది కూడా ఇక్కడ పెడతాను. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఐరన్ ర్యాక్లో ఏమేమి ఉన్నాయని చూసేసారు కదా. సో నెక్స్ట్ నేను ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇంకా మెటీరియల్స్ ఏమున్నాయి అవి నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ.